మంత్రపాఠः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఆత్మ అనే పద ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము జిజ్ఞాసతే శుశ్రూషతే అనే రూపసిద్ధి ఎలా కలుగుతుంది అవి నిన్న మనం చూసాము. ఇంకా నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఎటువంటి సందేహం ఉంటే ఇప్పుడు అడగవచ్చండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. మన నిన్న అంతిమ సూత్రము జ్ఞా శ్రు స్మృ దృశాం సనః అనే సూత్రం మనం చెప్పుకున్నాము. అందులోనే ధర్మం జిజ్ఞాసతే, గురుం శుశ్రూషతే, నష్టం సుస్మూర్షతే, నిరూపం దిదృక్షతే అనే రూపసిద్ధులు మనం చూసాము. అయిపోయి అనుకుంటాం, పూర్తి చెప్పుకున్నాం కదండి. ఇందులో ఒక సందేహం ఉందా రూపాల్లో? అన్నీ అయిపోయామా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నా నోర్జః, నా నోర్జః, నా నోర్జః ఇది సూత్రం మనకు చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నా నోర్జః ఇది 58 సూత్రం అని చెప్పుకుంటాము. నా అనేది అవ్యయ పదము, అనోహు పంచమి విభక్తి ఏకవచనము. నా అనేది అవ్యయ పదము, ఇక చూడండి పైన అవశిష్టం పైన కనిపిస్తుంది. నా అవ్యయ పదము, నా నో అనోహు పంచమి విభక్తి ఏకవచనము. జ్ఞః, జ్ఞః అనేది పంచమి విభక్తి ఏకవచనము. ఓకేనా? నా అవ్యయ పదము, అనోహు పంచమి విభక్తి ఏకవచనము, జ్ఞః ఇది కూడా పంచమి విభక్తి ఏకవచనం అన్నమాట. ఓకేనా? ఇవి మనకు పద విభాగం అండి. ఈ సూత్రంలో 3 పదాలుగా విడగొట్టినాము. నా విడిగా ఉంది, అనోహ విడిగా ఉంది, జ్ఞః విడిగా ఉంది. ఓకే, నా నిషేధార్థంలో అనోహ అనేది ఇది ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. నా అనోహ, నాలో ఉండే ఆకారము, అనోహలో ఉండే ఆకారం, వీటి మధ్య ఆకార సవరణని దీర్ఘిస్తే నా అయిపోయింది. తర్వాత మహోదయ వినపడటం లేదు మహోదయ. ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. ఓకే అండి. సో ఈ రకంగా మనము పద విభాగం చూసాము. అనువృత్తి వచ్చేసి పైనుంచి ఆత్మనే సనః, జా శ్రు స్మృ దృశాం సనః, అక్కడి నుంచి సన్ ప్రత్యేక అనువృత్తి వస్తుంది. ఆత్మనే పదంకి అనువృత్తి ఎలాగో మనం నడుస్తుంది. చూడండి ఇప్పుడు సూత్రార్థం ఎలా ఉంటుంది అనేది. అనుపూర్వాత్ సూత్రంలో అనోహ అంటే ఏమిటి? అను శబ్దం అండి. అను ఉపసర్గానికే షష్ఠి విభక్తి ఏకవచనం, పంచమి విభక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి అనోహ అవుతుందన్నమాట. అందుకే పంచమి విభక్తి ఏకవచనం. అర్థ అంటే అనుపూర్వాత్
అను ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి, సన్నంతాత్ సన్నిపత్తి అంతిమంలో ఉన్నటువంటి, అంటే అటువంటి ధాతు ఏ ధాతువుకైతే సన్నిపత్తిని తీసుకున్నామో అలా సన్నంత ధాతువుకు ముందు ఏముండాలి, అను ఉపసర్గంలో పూర్వంలో ఉండాలట. అను ఉపసర్గం పూర్వంలో ఉంటే అటువంటి ధాతు చేత అనుపూర్వ సన్నంత జ్ఞాధాతు, ఏ ధాతు, జ్ఞాధాతు ఉండాలి. అనంత అనుపూర్వ సన్నంత జ్ఞాధ అంటే అటువంటి జ్ఞాధాతు ఏ జ్ఞాధాతు చేత సన్నిపత్తిని తీసుకొచ్చినాం. అంటే జ్ఞాధాతుకు సన్నిపత్తిని తీసుకొస్తే సన్నంత ధాతు అయింది. సన్నిపత్యం అంతిమంలో ఉంది ఏ ధాతుకైతే అటువంటి ధాతు సన్నంత ధాతు అంటాం. ఆ ధాతుకు అను కూడా ఉపసర్గం పూర్వంలో ఉండాలట. ఇవన్నీ అలా ఉంటేనా అటువంటి ధాతు చేత ఆత్మీయ పదం నా భవతి అని చెప్పి నిషేధించింది. ఎందుకంటే సామాన్యంగా సూత్రంలో జ్ఞా శృ స్మృతి దృశం సనహ అనే సూత్రం ప్రకారంగానే జ్ఞాధాతు పై సూత్రం ఇవ్వబడింది. పై సూత్రంలో జ్ఞాధాతు వచ్చింది. మళ్ళీ ఇక్కడ సూత్రం ప్రకారం నా నో జహ అని చెప్పడం అవసరం ఉంది. ఇక్కడ జ్ఞాధాతు అనుమతి తీసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళా జ్ఞాధాతు మళ్ళీ ఇచ్చాడు ఇక్కడ సూత్రంలో అంటే పూర్వైన సూత్రం ఆత్మీయ పదం ప్రాప్తం తద్ ప్రతిసిద్ధ్యతే. పూర్వ సూత్రం ప్రకారంగా జ్ఞాధాతుకి ఆత్మపదం ప్రాప్తం అవుతుంది. అక్కడ జ్ఞాధాతు ఉంటే సార్ దాని మీద ఉపసర్గం ఏదైనా కూడా వచ్చేస్తుంది. కానీ అను ఉపసర్గం పూర్వంలో ఉన్నప్పుడు మాత్రము జ్ఞాధాతుకి ఆత్మీయ పదము అభిష్టం కాదు, ఇష్టం లేదు అనమాట. అక్కడ ఇష్టసిద్ధి లేదనమాట, ఇష్టసిద్ధి కలగదు. కాబట్టి అను ఉపసర్గం పూర్వంలో ఉన్నప్పుడు మాత్రం, ఒక అను ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి స్న ధాతు చేత మాత్రము ఆత్మీయ పదము రాదు. నిషేధం కోసం ఇక్కడ జ్ఞాధాతు మళ్ళీ ఇచ్చినారండి. ఓకేనా, జ్ఞాధాతు పూర్వ సూత్రం ప్రకారం ఆత్మీయ పదం ప్రాప్తం అవుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అను ఉపసర్గం అనేది ముందుంటైన జ్ఞాధాతుకి అటువంటి అను ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి సనంత ధాతు చేత ఆత్మీయ పదం నా భవతి అది నిషేధించబడింది అన్నమాట. అందుకే నా నోర్జహ అను ఉపసర్గంలో ఉన్నప్పుడు మాత్రం జాధాతువుకు ఏమవుతుంది, జ్ఞాధాతువుకి ఏమవుతుంది, ఆత్మీయ పదము కాదు. ఆత్మీయ పదం కాదు అంటే పూర్వ సూత్రంతో ప్రాప్తం అనేది నిషేధించింది. ఆత్మీయ పదం కాదంటే ఏమవుతుంది, సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్మయ పదం ప్రకారంగా పరస్మయ పదం అయిపోతుంది అన్నమాట. అందుకే పూర్వైన సూత్రైన ఆత్మీయ పదం ప్రాప్తం, పూర్వ సూత్రంలో ఆత్మీయ పదం ప్రాప్తం అవుతుంటే తత్ ప్రతిసిద్ధతే, ఈ సూత్రం ప్రకారం నిషేధిస్తుంది. అర్థమైందా పూర్వ సూత్రానికి సంబంధం ఎలా ఉందో. జ్ఞాధాతు సూత్రంలో ఇవ్వబడింది మనకు ముందు సూత్రంలోనే, అక్కడ ఆ సూత్రం ప్రకారంగా ఇక్కడ ఆత్మీయ పదం ప్రాప్తం అవుతుంది ఇక్కడ కూడా. కానీ అను ఉపసర్గం ఉన్నప్పుడు మాత్రము అక్కడ ఆత్మీయ పదము కాదు అని నిషేధించబడింది. అందుకే ఈ సూత్రం నిషేధించడం కోసమే మళ్ళీ విడిగా జ్ఞాధాతు సూత్రంలో తీసుకొని చెప్పాల్సి వచ్చింది అన్నమాట. అస్తు, అందుకే అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. పుత్రం అను జిజ్ఞాసతి, అక్కడ జిజ్ఞాసతి అని చెప్పుకున్నాం. కానీ అను ఉపసర్గం ఉన్నప్పుడు మాత్రము అను జిజ్ఞాసతి ఉంటుంది, పరస్పరం వస్తుంది కానీ ఆత్మీయ పదం రాదు. అను జిజ్ఞాసతి, పుత్రం అను జిజ్ఞాసతి అంటే పుత్రుడికి అనుమతి ఇస్తున్నాడు, పుత్రుడికి అనుమతి ఇస్తున్నాడు అనమాట. అనుమతి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, లేదా పుత్రుడికి అనుమతి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పుత్రం అను జిజ్ఞాసతే, పుత్రుడికి అనుమతి ఇవ్వడం కోసం ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం యొక్క అర్థం కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో పుత్రం అను జిజ్ఞాసతి, సో జిజ్ఞాసతి పైన చెప్పి జిజ్ఞాసతి ఎలా తయారుందో జిజ్ఞాసతి కూడా అలాగే వస్తుంది. అక్కడ ఆత్మీయ పదం జిజ్ఞాసతే అని చెప్పాను, ఆత్మ తా వచ్చింది, తా వచ్చిన చితాత్మీయ పదాన్ని టేదనే ప్రకారం ఏ అయిపోయింది. ఇక్కడ కేవలం తా కాకుండా తిప్పు తెచ్చుకుంటాం. పరస్మయ శేషాత్ కల్తరి పరస్మయ పదం ప్రకారంగా తిప్పు తెచ్చుకుంటాం అన్నమాట. తిప్పు తెచ్చుకుంటే అనుమతిలో తీ మిగులుతుంది, అప్పుడు జిజ్ఞాసతి అవుతుంది. మిగిలిన ప్రక్రియ అంతా మనం ముందు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కేవలం ఎలా వస్తుంది, అను జిజ్ఞాసతి. సో ముందు అను ఉపసర్గం ముందుంటుంది, అను ఉపసర్గము ముందుంటుంది, అది కామన్ గా. తర్వాత యాడ్ చేసుకోవచ్చు జ్ఞాధాతు, జ్ఞాధాతు చేత సన్నిపత్యం వస్తుంది. ఓకేనా, జ్ఞాసన్ ధాతు భూవాదయో ధాతు ప్రకారం జాతకి ధాతు పేరు పెట్టిన తర్వాత ధాతు సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే అర్థంలో, ఇచ్ఛార్థంలో సమానకర్త ఉంది కాబట్టి సన్నిపత్యం వచ్చింది. సన్నిపత్యంగా అనుమతులు వేస్తే సామి వెళ్తుందన్నమాట. అనుజ్ఞాస, ఇప్పుడు సన్నిపత్యం రాగానే ధాతువు రెండో అవుతుంది అన్నమాట. అప్పుడు అవుతుంది జ్ఞా స, సంజ్ఞంగో ప్రకారం ద్విత్వం చేసుకుంటాం.
నిత్యం చేసిన తర్వాత అందులో స్లైడ్ మీద రాస్తున్నాయి ఇక్కడ. అందులో మొట్టమొదటికి అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాం. అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాం. అభ్యాసం ఇప్పుడు పెట్టిన వెంటనే అవుతుంది హ్రస్వః అనే సూత్రం వచ్చేసి జ్ఞాను సామాన్యంగా జా చేసేస్తుంది అన్నమాట. జా జ్ఞా స. ఇప్పుడు ఈ జ్ఞాకి అభ్యాసంలో జ్ఞాకి అభ్యాసే చర్చ అనే సూత్రం ప్రకారంగా మళ్ళీ ఆ జ్ఞాని సామాన్య జకారంగా మారిపోతుంది. ఎలా అవుతుంది? సామాన్య జకారంగా, సామాన్య జ మళ్ళీ పక్కన ఎలా ఉందో అలాగే జ జ్ఞా స. ఇప్పుడు ఈ సూత్రంలో సన్యతః అనే సూత్రం వచ్చేసి సనంత ప్రత్యయం పక్కన ఉంటేనా అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి ఇకారం అవుతుంది. అప్పుడు జిజ్ఞాస అయిపోయింది. జిజ్ఞాస 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 అయిపోయింది. ఇది సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, ఎవరికి అంతిమంలో ఉంది? జి జ్యాకి అంతిమంలో ఉంది కాబట్టి సనంత ధాతు. ఇది ఏ ధాతు? సన్ అంతిమంలో ఉంది, సన్ అంతము అంటాం. సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, సన్ అంతము. కిత్ ప్రత్యయం అంతిమంలో అంటే కిదంతము, అలాగా మకారాంతము హలంతము, అలాగా సన్ అంతము. సన్ ప్రత్యయము అంతిమంలో ఉంది ఏ ధాతుకైతే, ఏ శబ్దాలకైతే. ఇక్కడ ఏ దానికి అంతిమంలో ఉంది? జి జ్యాకి అంతిమంలో ఉంది. అట్లా సన్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ధాతు సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఎవరు? సనాద్యంత ధాతవః అనే సూత్రం వచ్చేసి సన్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ధాతు సంజ్ఞ అని పేరు పెట్టేసింది కొత్తగా. అంటే ఇప్పుడు ముందేమో జ్ఞాధాతు మాత్రమే, జ్ఞాధాతు మాత్రమే సన్న ధాతు, జ్ఞా మాత్రమే ధాతు, సన్ అనేది ప్రత్యయము. ఇప్పుడు ఈ సన్ కూడా ధాతుగా మార్చేసింది, సన్ ప్రత్యయాన్ని కూడా ధాతుగా మార్చేసింది. ఎవరు? సనాద్యంత ధాతవః అనే సూత్రం వచ్చేసి జిజ్ఞాస అనే పదం మొత్తానికి కొత్తగా ధాతుగా మారిపోయింది. సో ధాతు అని ఏర్పడగానే మళ్ళా సనాద్యంత ధాతు సంజ్ఞ పేరు పెట్టాము. ధాతు సంజ్ఞ పేరు పెట్టగానే ధాతో అధికారానికి వెళ్ళి వర్తమాన లట్ ప్రకారం లట్ వస్తుంది. లట్ కనుమలు వస్తే లామి వెళ్తుంది. ఈ లకార స్థానంలో మొత్తం శేషాత్ కర్తది మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. వాటిని 2 భాగాలు చేసుకుంటాము, పరస్మృతాలుగా ఆత్మీయ పదాలుగా. అందులో ఏం తెచ్చుకోవాలి అంటే పరస్మృతం తెచ్చుకోవాలి, ఆత్మీయ పదం తెచ్చుకోవాలి. ప్రత్యయము లకార స్థానంలో అంటే అప్పుడు జా శ్రు స్మృ దృశాం సనహ అనే సూత్రం వచ్చేసి జ్ఞాధాతు సనంత జ్ఞాధాతు చేత ఆత్మీయపదం వస్తుంది అని చెప్పింది. అంటే ఆ ప్రకారం ఆత్మీయపదం వస్తుంటే వెంటనే మన ప్రకృతి సూత్రం వచ్చేసి అదే ప్రాప్తమవుతుంటే ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చేసి నోర్జహ అనోహో జ అను ఉపసర్గ ఇక్కడ యాడ్ చేయలేదు, అన్నిటికీ యాడ్ చేసుకోవాలి. ముందు అను ఉపసర్గంలో జ్ఞాధాతు చేత ఏమవుతుంది? అక్కడ ఆత్మీయపదం రాదు. నా నోర్జహ అనుపూర్వ జ్ఞాధాతో సనంతాత్ జ్ఞాధాతో ఆత్మీయపదం నా భవతి అని చెప్పి నిషేధించింది. కాబట్టి సామాన్య నిషేధించింది కాబట్టి శేషాత్ కర్తరి పరస్మ పదం ప్రకారంగా పరస్మర ప్రత్యయం వస్తుంది. అంటే టిప్ తస్జీ లోంచి ప్రథమ పురుష చేయకూడదు టిప్ వస్తుంది. టిప్ అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? టిప్ అనుబంధం లోపం చేస్తే టీ మిగులుతుంది. జిజ్ఞాస తి. టిప్ సార్ధాతుకం కాబట్టి తింగ్ సార్ధాతుకం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది. జిజ్ఞాస షప్ టిప్. జిజ్ఞాస షప్ తి. షప్ అనుబంధ లోపం. జిజ్ఞాస ఆతి. అతో గుణ ప్రకారంగా పదరూపం చేస్తే జిజ్ఞాసతి అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? సో ఈ రకంగా పుత్రం జిజ్ఞాసి, పుత్రునికి ఆజ్ఞ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సూత్రము ముందు చెప్పిన సూత్రానికి నియమానికి నిషేధించి ఆత్మీయపదం నిషేధించింది. చూడు ఎక్కడెక్కడ నిషేధిస్తుంది, ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తుంది అది మనం గమనించాలి. అస్తు. ఈ రకంగా ఇంకొక సందేహం ఉందా? చెప్పండి. జిజ్ఞాసతి అంటే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఆచార్య జా నుంచి రావడానికి సూత్రం ఏంటండి? సన్యత రావాలి కదా. అర్థం కాదండి. జకారం దగ్గర జీ రావాలి కదా. జకారం జీ వచ్చింది కదండి, దానికి సూత్రం ఏంటంటే అడుగుతున్నాను. ఇకారానికి సన్యత కదండి. అభ్యాస చర్చ అది జకారం. అభ్యాస చర్చ ద్విత్వం అవుతుందండి. జా నుంచి జీకి మారడానికి సూత్రం అడుగుతున్నాను.
అదే జ్ఞా నుంచి జాగా మారడం కదా. వికారం రావటానికి మహోదయ. జా నుంచి జీ కండి. సన్యత చెప్పాను కదా, సన్యత. సన్యతః. ఓకే. సన్యత సనిపదత అభ్యాసే అకారస్య ఇకారః భవతి. ఈ సూత్రం ప్రకారంగా చూడండి, సన్యత. ఓకేనా? అభ్యాసంలో ఉండే ఇకారానికి అకారం వస్తుంది, అకారానికి ఇకారం వస్తుంది, సన్యత ప్రకారం వస్తుందండి. ఓకేనా? అస్తు. మహోదయ, జీ ప్రశ్నార్థ కౌముది బుక్ లో 60వ పేజీ అండి, 30వ అభ్యాసంలో ఇక్కడ జ్ఞాసకి ఆత్మనేపది రూపం ఉందండి. కరెక్ట్ కాదంటారు అలా మరి? ఏముందండి? అనుజిజ్ఞాస్తే ఉందా? ఏముందండి? జిజ్ఞాసతే ఉంది. అనుజిజ్ఞాస్తే ఉందా? అను లేదు, జిజ్ఞాసతే ఉంది. అలా మరి జిజ్ఞాసతే ఉండొచ్చా అను లేకుండా? ఓన్లీ జిజ్ఞాసతే ఉండొచ్చు. జిజ్ఞాస ధాతుకు ముందు అను ఉంటే ఉండదు. అను వచ్చే ఖచ్చితంగా ఆత్మ పరస్పరంలోకి మారిపోతుంది. అంటే జిజ్ఞాసతే అంటే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మరి మీరు అంటే అను వస్తే వేరే అర్థం వస్తుంది అంటారా? అను వచ్చే అర్థం మారిపోతుంది. మొత్తానికి జిజ్ఞాస అర్థం కొంచెం వ్యత్యాసం వస్తుంది అన్నమాట. అందుకే సూత్రం చెప్పింది విశేషంగా మార్చిపాన్ని ఎందుకు నిషేధించాడు. విశేష సూత్రం రచన ఇందుకోసం జరిగింది, నిషేధించడం కోసమే. సామాన్యంగా ఆత్మీయపదం అవుతుంది పై సూత్రం ప్రకారంగా. అను ఉపసర్గంగా ఉన్నప్పుడు మాత్రం కాదు, పరస్పరమే ఉంటుంది. కాదు ఎక్కడైనా చూసుకోండి, ఏ సాహిత్యంలో చూసినా, ఎక్కడ మీరు భగవద్గీత చూసినా అను ఉపసర్గం ఉందంటే ఖచ్చితంగా అను జిజ్ఞాసతే ఉంటుంది, కానీ అను జిజ్ఞాస ఎప్పుడు ఉండదు. ఓన్లీ జిజ్ఞాసతే ఉండొచ్చు, కాబట్టి వేరే ఉపసర్గాలు ఉండొచ్చు. కానీ అను ఉపసర్గం ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా పరస్పరం పదమే ఉంటుంది. ఇది నియం. నా నోర్జహ అని శుద్ధ ప్రకారంగా ఆత్మపదం ప్రాప్తం అవుతుంది. నిషేధించింది కాబట్టి సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్పర పదం ప్రకారంగా పరస్పరం అయిపోయింది. ఓకేనండి? మహోదయ, జీ ఇక్కడ షప్ కూడా తీసుకొచ్చుకుంటాం కదా మహోదయ. షప్ షప్ కా మిగులుతుంది. జిజ్ఞాస షప్ తి. సరే మహోదయ, అర్థమైంది. షప్ తెచ్చుకుంటా. షప్ కా ఆ సన్లో ఉండే ఆ రెండింటి మధ్య అతో గుణే ప్రకారం పరూపం చేస్తాం. ఒక అక్కం దాన్ని కలిసిపోతుంది, అందుకే జిజ్ఞాసతే అయిపోతుంది. నేను జిజ్ఞాసతే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రత్యాభ్యాం ప్రత్యాంభ్యాం శ్రువః. పైనుంచి యహాసే నాకి అనువృత్తి 59 సూత్రం వరకు ఇక్కడి వరకు వస్తుందన్నమాట. నా నోర్జలి కూడా నిషేధిస్తుంది, శ్రుధాతు కూడా నిషేధిస్తుంది. ఏ రకంగా చూడండి, ప్రత్యాంభ్యాం ప్రత్యాంభ్యాం పంచమి భక్తి ద్వివచనము, శ్రువః ఇది పంచమి భక్తి ఏకవచనము. సో ప్రత్యాంభ్యాం అంటే ఏమిటి చూడండి, సమాసః ప్రతిశ్చ ఆంగ్చ ప్రతిశ్చ ఆంగ్చ ప్రత్యాంగౌ ప్రత్యాంగౌ ప్రతిశ్చ ఆంగ్చ ప్రత్యాంగౌ. ప్రతి ఉపసర్గము ఆంగ్ ఉపసర్గము. చ అంటే ఇంకా, ప్రతి ఇంకా ఆంగ్. ప్రతిశ్చ ఆంగ్చ ప్రత్యాంగౌ రెండు ఉన్నాయంటే ఔ వచ్చినమాట ద్వివచనంలో. తాభ్యాం ప్రత్యాంభ్యాం తాభ్యాం ప్రత్యాంభ్యాం. ఇది పంచమవిభక్తి ద్వివచనంలోకి మార్చుకున్నాం. ఇదే సమాసము ఇతరేతర యోగ ద్వంద్వ. రెండింటికి ద్వంద్వ సమాసం రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతికి ప్రాధాన్యత ఉంది, ఆంగి కూడా ప్రాధాన్యత ఉంది, రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. అక్కడే ద్వంద్వ సమాసం వస్తుంది అన్నమాట. అస్తు. అనువృత్తి ఏంటి? నాకి అనువృత్తి వస్తుంది, సన్ ప్రత్యయం కూడా అనువృత్తి వస్తుంది, ప్లస్ ఆత్మనే పదం, ఆత్మనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది. ఓకేనా? చూడండి అర్థం ఎలా ఉంటుందో గమనిద్దాం. అర్థం వచ్చేసి ప్రతి ఆంగ్ ఇతి ఏవం పూర్వాత్, ప్రతి ఉపసర్గము ఆంగ్ ఉపసర్గం. ఇతి ఏవం పూర్వాత్ పూర్వంలో ఉంటే సన్నంతాత్ సన్నంతా శ్రుధాతు, అటువంటి శ్రుధాతు, అటువంటి సన్నంత శ్రుధాతు, ఆ ధాతుకు ముందు ప్రతి ఉపసర్గం కానీ ఆంగ్ ఉపసర్గం ఉంటే అటువంటి ధాతు చేత కూడా ఆత్మనేపదం నా భవతి. ప్రతి ఆంగ్ ఇతి ఏవం పూర్వ, ప్రతి ఉపసర్గం కానీ ఆంగ్ ఉపసర్గం ముందుంటే, ఎవరికి? శ్రుధాతుకు ముందుంటే అటువంటి శ్రుధాతు చేత కూడా, అటువంటి సన్నంత శ్రుధాతు చేత కూడా ఆత్మనే పదం నా భవతి.
ఎప్పుడు సన్నంత ప్రత్యయం ఉన్నప్పుడండి శురుధాతుకి ముందు ఆంగ ప్రతి ఉపసర్గం ఉండి సన్ని ప్రత్యయం కాబట్టి వేరే ప్రత్యయం వచ్చింది అనుకోండి, అక్కడ మాత్రము ఆత్మపదం అయిపోతుంది. ఓన్లీ ఎక్కడది సన్న ప్రత్యేకాన్ని ఉపసర్గం ఉండాలి, ఆంగ ఉపసర్గం ఉండాలి, అది శురుధాతు ఉండాలి, ఆ శురుధాతు సన్ని ప్రత్యయమే వచ్చిన వాళ్ళ అప్పుడు మాత్రమే ఈ నియమం వర్తిస్తున్నామట. అందుకే అటువంటి శురుధాతు ఏ ధాతువు చేత సన్నిపత్తి తీసుకొచ్చామో అటు సన్నంత శురుధాతుకు ముందు ఆంగ్ ఉపసర్గం కానీ ప్రతి ఉపసర్గం కానీ ఉంటే అటువంటి శురుధాతువు చేత కూడా ఆత్మనేపదం నా భవతి. అటువంటి ఆత్మధాతుకు పక్కన ఆత్మపదము రాదు. రాదంటే ఏమవుతుంది? సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్పరం మిగిలిన దాంట్లో ఆత్మపదం రాదంటే నేను సామాన్యంగా పరస్పరం చేసేస్తాను అని చెప్పి పరస్పరం చేసేస్తున్నాం అట. ఓకేనా? అందుకే ప్రతి ఆంగ్ ఇది ఏవం పూర్వాత్ సన్నంతాత్ శురుధాతో ఆత్మనేపదం నా భవతి. ప్రత్యాంభ్యాం శురుధాతో ప్రతి ఆంగ్ పూర్వాభ్యాం శురుధాతో ఆత్మనేపదం నా భవతి. ఆత్మనేపదం రాదు. ఉదాహరణ అది ప్రతి శుశ్రూషతి, ఆ శుశ్రూషతి ప్రతి ఉపసర్గం వచ్చింది శురుధాతుకి, అందుకే ప్రతి ఉపసర్గం ఉంటే ఆత్మనేపదం రాదు కాబట్టి పరస్పరం అయిపోయింది. అందుకే ప్రతి శుశ్రూషతి అంటున్నాం, లేకపోతే శుశ్రూషతే ఉండాలి. అలాగే ఆంగ్ వచ్చింది, ఆంగ్కి ఆ మిగులుతుంది, ఆ శుశ్రూషతి, ఆ శుశ్రూషతి, ఆ శుశ్రూషతి. అదే ఆత్మపదం అయితే మాదిరిగా ఉండాలి, ఆ శుశ్రూషతే ఉండాలి. కానీ ఆంగ్ ఉపసర్గం వచ్చిన ప్రతి ఉపసర్గం వచ్చిన అటు శురుధాతు సన్నత శురుధాతుకు చేత ఆత్మపదం నిషేధించబడింది. అందుకే సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్మై పద ప్రకారంగా మనకు టిప్ ప్రతి తీసుకొచ్చి శుశ్రూషతి రూపం తయారైంది. ఇది కూడా మనం చూసాం పైన జా శ్రు స్మృ దిశాం సనహ సూత్రంలో రూపసిద్ధి చేసేటప్పుడు చూసామంట. అక్కడ ఆత్మపదం తా తెచ్చుకుంటాము, ఇక్కడ టిప్ తెచ్చుకుంటాం. అదే తేడా, మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. తో ఒకసారి చూడండి, శురుధాతు ధాతు సంజ్ఞ ధాతో కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయామ ప్రకార సన్నిపత్యము శ్రు సన్ను సన్ని రాగానే సన్యంగో అనే సూత్రం ప్రకారం ద్విత్వం అవుతుంది. శ్రు సన్ను మళ్ళీ పూర్వోభ్యాస ప్రకారంగా అభ్యాసం ఇంపి పెట్టుకుంటాము. ముందు దానికి ఎక్కడైతే రెండు చేసాము అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం ఇంపి పెట్టుకుంటాము. అభ్యాసం ఇంపి పెట్టుకోగానే హలాది శేష అనే సూత్రం వచ్చేసి ఆ శ్రులో ఉండే ఆది హల్లుకు మిగులుతుంది అని చెప్పింది. అంటే వేరే హల్లులు ఆది లేనివి లోపం అయిపోతాయి. కాబట్టి శ్రులో ఆది షకారం తల షకారం మాత్రం మిగులుతుంది. అందులో ఉండే రకారం శ్రు రేపాంశం ఏదైతే ఉందో అది లోపం అయిపోయింది అన్నమాట. శ్రు అంటే రేపం ఏదైతే ఉందో అది లోపం అయిపోయింది. ఆ శ్రులో ఉండే ఊ మాత్రం అలాగే ఉంటుంది, ఇంకా షూ అయిపోయింది. షూ శ్రు స సు శ్రు ష. ఇప్పుడు ఈ స్థితిలో ఇది మొత్తం శుశ్రూష వచ్చింది కదా, ఇక్కడ సన్నిపత్తి అంతంలో ఉంది కాబట్టి స్నాధ్యంత ధాతు ప్రకారంగా మొత్తానికి మళ్ళీ ధాతు సంజయ్ పేరు వచ్చేసింది. శుశ్రూషకి ధాతు సంజయ్ పేరు వచ్చి రాగానే ధాతు అధికారం లట్టు తెచ్చుకుంటాం. లట్టు స్థానంలో మళ్ళా 18 ప్రత్యయాలు వస్తాయి. ఏం తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు జీ శ్రు స్మృ దిశాం సనా ప్రకారంగా ఆత్మపదం ప్రాప్తం అవుతుంటే లేకిన్ ప్రతి ఉపసర్గం అనుపసర్గం ముందున్నటువంటి శురు ధాతు చేత ఆత్మీయపదం రాదు అని చెప్పి నిషేధించింది. అందుకే సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్మై పదం అనే సూత్రం ప్రకారంగా పరస్మై పదంలో తిప్పు వచ్చింది. అందుకే శుశ్రు శక్తి అనే రూపం సిద్ధించింది. ఇక్కడ శుశ్రూషతోటి లట్ స్థానంలో టిప్పు తెచ్చుకుంటాము. టిప్పు వచ్చిన వెంటనే మధ్య షప్ వస్తుంది. షప్ కనుమతిలో వేస్తే ఆ మిగులుతుంది. శుశ్రూష ఆ తి మరి అతో గుణే ప్రకారంగా పరూపం చేస్తే శుశ్రూషతి అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? ఇక్కడ ఉపసర్గం యాడ్ చేసుకుంటే ప్రతి శుశ్రూషతి, ఆంగు కలుపుకుంటే ప్రతి శుశ్రూష ఆ శుశ్రూషతి, అలాగా అర్థం మనకు వస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ మనకు ప్రత్యక్షంగానే ప్రతి శుశ్రూషతి ఆ శుశ్రూషతి అనే రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ దీర్ఘం ఉన్నది, మన శ్రు అస్మని చెప్పుకున్నాము. ఇక్కడ దీర్ఘం ఎలా వస్తుంది? అజ్జనగమాం సని, అజ్జనగమాం సని ప్రకారంగా ఇక్కడ ధాతులో ఉండే హ్రస్వ ఈకారానికి దీర్ఘకారం అవుతుంది. దానికి వెంటనే మళ్ళా హ్రస్వ అనే సూత్రం వచ్చేసి అభ్యాసంలో ఉండే దానికి మాత్రము హ్రస్వం చేసేస్తుంది. అభ్యాసం పక్కన ఉండే ధాతు ఏదైతే ఉందో ఆ దీర్ఘం అలాగే ఉంటుంది. అందుకే శుశ్రూషతి అనే దీర్ఘం వచ్చేసింది. దీర్ఘం ఎలా వచ్చింది? అజ్జనగమాం సని, అజంతాం హంధాతు గంధాతు, అజ్జనగమాం సని. అజంత ధాతునకు హంధాతుకు గంధాతుకు పక్కన సన్ ఉంటే
దానికి దీర్ఘం వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ అజంత ధాతు కాబట్టి మనకు శృ ధాతు వెంటనే దీర్ఘం వస్తే శృవు అయిపోయింది. అభ్యాసంలో ఉండే దీర్ఘానికి మాత్రం హ్రస్వం అయిపోయింది. అభ్యాసం పక్కన ఉండే శృ దీర్ఘం అలాగే ఉండడానికి సుశ్రు సతి అనే రూపం మనకు సిద్ధించిందండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే అర్థం చెప్పండి. సుశ్రు సతి అంటే బదులేమే సున్నా చాత అంటే ఏదైనా ఒక చెప్పావు, చెప్పిన దానికి బదులుగా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాడు, చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విషయం నువ్వు చెప్పావు, దానికి సమానంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అట్లా ప్రతి సుశ్రుతి చెప్పడం ఇక్కడ చెప్పే అర్థంలో ఉంది, సారీ వినే అర్థంలో ఉంది. వినే అర్థంలో సుశ్రుతి అంటే వినటం, దానికి వినేదానికి మళ్ళీ వినటం అన్నమాట. ఒకటి వినేదాని తర్వాత దానికి ఒకటి విన్నాను, దానికి బదులుగా ఇంకోటి వినటం అంట, దానికి సంబంధించి ఇంకోటి వినటం, అది దాన్ని ప్రతి శుశ్రూషతి అని అంటాము. అలాగే ఆ శుశ్రూషతి అంటే బాగా వినటానికి ఇష్టపడుతున్నాడు. ఆ శుశ్రూషతి ఆసమంతా సంపూర్ణంగా బాగా వినటానికి ఇష్టపడుతున్నాడు. ఆ శుశ్రూషతి అనే రూపం వస్తుందండి. అస్తు. నిర్మల గారు చెప్పండి. ఇక్కడ మనకి శుశ్రూషతే అనేటటువంటి సిద్ధిలో ఇక్కడ ఆర్ధాతుకం శేష, ఆర్ధాతుక స్కేడ్ బలాదిహి, ఈ నిషేధాలు ఇది కూడా మనం రాసుకోవాలా మహోదయ? ఎక్కడ అండి? అక్కడ ఉంది కదా, ఇటు ప్రాప్తం అవుతుంది. ఏ కాచి ఉపదేశం నిషేధం రాసుకోవాలండి. సరే మహోదయ, చూపించాలి. ఎందుకంటే మనకు ఒకవేళ మనకు ఐడియా ఉంటే మాట మీద రాయాల్సిన అవసరం లేదు. కాదు స్పష్టత కోసం 10 మందికి స్పష్టత ఉండాలంటే ఖచ్చితంగా విధి విధానం ప్రకారం చెప్పాలి. ఎవరు మధ్య ఏ ప్రాప్తమే చూపించాలి కదా. ప్రాప్తం అంటే వస్తూ ఉంటే వాడు నిషేధించాలి. అదేవిధంగా ఇక్కడ జా శ్రు స్మృతి దృశాం ఆయన సూత్ర ఆత్మపదం ప్రాప్త పదంతు అని చెప్పి అది చూపించాలి. అది ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి మన ప్రకృతి శుద్ధం ప్రత్యాంభ్యాం శృవ, ప్రతి గాని ఆంగ్ గాని ముందున్నటువంటి శృధాతు ఆత్మపదం కాదు అని నిషేధించింది. అది చూపించాలి అన్నమాట. అర్థమైంది. ఓకేనా జీ. నెక్స్ట్ చూడండి. సదేహి శిత ఏంటండి? షదేహి శిత. షదేహి పంచమి విభక్తి ఏకవచనం, శిత షష్ఠి విభక్తి ఏకవచనం. అనువృత్తి కేవలం ఇక్కడ ఏం లేవు పైనుంచి, ఇంకా ఓన్లీ ఇక్కడి నుంచి కొత్తగా సూత్రంలో ఉండేటువంటి పదాలను తీసుకుని అర్థం చెప్పుకుంటాం. ఓన్లీ ఆత్మీయపదంకి అనువృత్తి వస్తుంది పైనుంచి. ఏమొచ్చింది? అనువృత్తి వస్తుంది. ఇక్కడ ఆత్మీయపదం ఒకటే వస్తుంది అన్నమాట. तो अर्थ षित् संबंधी यह షద్రిద్ ధాతు ఏంటి? షిత్ సంబంధి యహ షద్రిద్ ధాతు అంటే అటువంటి ధాతు ఏ ధాతులైతే షకారానికి ఇతి చేశామో దాని షిత్ సంబంధి. అందుకే షిత్ సంబంధి యహ షద్రిద్ ధాతు, షిత్ అయినటువంటి షిత్ సంబంధం ఏదైతే షద్రి గతవు ధాతు ఉందో అటువంటి ధాతు చేత కూడా తస్మాత్ ఆత్మనేపదం, అటువంటి ధాతు ఆత్మనేపదం భవతి. షిత్ ఏ ప్రత్యయం ఏ ధాతు అయితే షకానికి ఇతి సంజ్ఞక వలన ఉందో అటువంటి షిత్ సంబంధి షద్రి ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతుకి పక్కన కూడా ఆత్మనేపదమే ప్రత్యయం వస్తుంది, ఆత్మనేపద ప్రత్యయమే వస్తుంది ఖచ్చితంగా. ఏ ధాతువులో అయితే షకారానికి ఇత్తు చేశామో అటువంటి ధాతునకు పక్కన సర్వదా ఎల్లప్పుడూ కూడా ఈ సూత్ర నియమం ప్రకారంగా పరస్మేపద ప్రత్యయమే వస్తుంది. లకార స్థానంలో ఆత్మనేపదంలో 18 ప్రత్యయం నుంచి ఏం తీసుకోండి పరస్మేపదాలు ఆత్మనేపదాలు అంటే ఈ సూత్రం ప్రకారంగా ఆత్మనేపదమే వస్తుందని చెప్పి నిర్ధారిస్తుంది. కానీ ఆత్మనేపదం వచ్చిన తర్వాత అందులో లక్ష్యానుగుణంగా ఏది కావాలో ఏకవచనం అయితే ఏకవచన ప్రత్యయం, ద్వివచనం అయితే ద్వివచన ప్రత్యయం, మధ్యం పురుషం అయితే మధ్యం పురుషము, ఉత్తమ పురుషం అయితే ఉత్తమ పురుషం తెచ్చుకుంటాం. ఇక్కడ మనకు ఏకవచనం ఉంది కాబట్టి ప్రథమ పురుషం ఏకవచనంలో తా తెచ్చుకున్నామంట. అందుకే ఇక్కడ షిత్ సంబంధి యహ షద్రి ధాతు తస్మాత్ ఆ ధాతు చేత కూడా తస్మాత్ ధాతు ఆత్మనేపదం అవుతుంది. అటువంటి ధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది. షదేహే షిత అటువంటి షిత్ ధాతు అంటే ఏ ధాతు అయితే అనుబంధం షకానికి చేసి అనుబంధం లోపం చేశామో అటువంటి షిత్ ధాతు చేత పక్కన ఎల్లప్పుడూ ఆత్మనేపద ప్రత్యయమే వస్తుంది అని చెప్పి నిర్ధారించింది. ఓకేనా? అస్తు. సో షద్రి ఇక్కడ అర్థం ఏమవుతుంది చూడండి. షిత్ సంబంధి యహ షద్రి ధాతు తస్మాత్ ఆత్మనేపదం భవతి. ఉదాహరణ ఏంటి? షీయతే, షీయేతే, షీయంతే అలాగ వస్తున్నాయి. షీయతే, షీయేతే, షీయంతే. షీయత అంటే నరకటం, కోస్తున్నాడు. షీయేతే ఇద్దరు కోస్తున్నారు లేదా నరుకుతున్నారు. షీ అంటే చాలా మంది కోస్తున్నారు లేదా నరుకుతున్నారు. సహ షీయతే, తౌ షీయేతే,
తే షీయంతే అలాగా రూపం నడుస్తుంది. ఓకేనా? సో ఇవి రూపసిద్ధి అనమాట. ఇక్కడ ఉదాహరణలు. ఇక్కడ రూపం ఎలా నడుస్తుంది చూడండి. షీయతే రూపం ఎలా తయారుతుంది? షద్రి గతం అండి. ఏ ధాతు సూత్రంలో మనకి ఇచ్చారా? అర్థం ఇచ్చారా? షద్రి గతవు ధాతు. ఏ ధాతు? షద్రి. దీనికి భూవాదయో ధాతవ ప్రకారంగా ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ధాతు సంజ్ఞ పేరు పెట్టగానే ధాతు అధికారానికి వెళ్ళి వర్తమాన ముందు అనుబంధం లోపం చేసుకుంటాం. షద్రి గతవు ధాతు కదా, దానికి అనుబంధం ఎలా అవుతుంది? మహోదయ షదల్రు సాతని అని ఇచ్చారు. షద్రి శాతని ఇచ్చారు. ఓకే అండి. షద్రి ధాతు శాతని అర్థంలో ఉంది. గతి అసలు శాతని అర్థంలో. ఓకే అండి. షిత్ సంబంధి అస్తు చూడండి. तो షద్రి శాతని ధాతు. तो ధాతువుకి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఇడు వెళ్ళిపోతుంది. ఇడు అచ్చు కదా, ఉపదేశే అజనునాశక ఈత్ ప్రకారంగా ఇడు వెళ్ళిపోతుంది. అప్పుడు ఓన్లీ షద్ మిగులుతుంది. షద్ మిగులుతుంది. ఆ షద్ ధాతువుకి పక్కన లట్లకారంలో లట్లకారం ఏమొస్తుంది? లట్లకారం వర్తమాన లట్ ప్రకారం లట్ ప్రత్యయం వస్తుంది. లట్ అనుబంధం లోపేసి లా మిగులుతుంది. ఆ లా స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. ఏం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ సూత్రం వచ్చేసి సిత్ సంబంధి షకారం సిత్ సంబంధి షకారం కాబట్టి ధాతు కాబట్టి సిత్ సంబంధి ధాతు కాబట్టి అటువంటి ధాతువుకి పక్కన ఎల్లప్పుడూ ఏమొస్తుంది? ఆత్మీయపద ప్రత్యయాలు వస్తాయి అని చెప్పింది. అందుకే ఇక్కడ ఆత్మీయపద తా తెచ్చుకున్నాం ఏకవచనంలో. సో షద్ తా అనేది ఆత్మీయపదం సార్వధాతుకం కాబట్టి తింగ్షిత్ సార్వధాతుకం ప్రకారంగా తింగ్షిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము. సార్వధాతుకం పేరు పెట్టుకున్నాం కాబట్టి కల్తరి షప్ ప్రకారం షప్ వస్తుంది. షద్ షప్ తా. ఇప్పుడు షప్ కనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. షద్ ఆ తా. ఇప్పుడు షద్ షప్ కా ఆ తా. ఇస్ అవస్థ మీ కింద కూడా ఇచ్చారు చూడండి భాషార్థంలో. షద్ షప్ తా. షద్ షప్ కనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది. షద్ ఆ తా. ఇప్పుడు పా గ్రా ధ్మా స్థా నా ఈ ధాతు చేత షీయ ఆదేశం అవుతుంది. ఏం ఆదేశం అవుతుంది? షీయ ఆదేశం అవుతుంది. ఏం ఆదేశం అవుతుంది? షీయ ఆదేశం అంటే షద్ స్థానంలో షీయ ఆదేశం వస్తుంది. షద్ స్థానంలో ఏ ఆదేశం అవుతుంది? షీయ ఆదేశం వస్తుంది. అనేకాలు కాబట్టి అనేకాల్సిత్ సర్వస్య అనే నియమం ప్రకారంగా మొత్తం సంపూర్ణ షద్ స్థానంలో షీయ ఆదేశం అయింది. ఏం ఆదేశం అండి? షీయ ఆదేశం అయిపోయింది. గురుగారు ఆ సూత్రంలో షద్ ఎక్కడుందండి? సదా వచ్చిందండి. పూర్తి కంప్లీట్ లేదు. మీరు చూస్తే అక్కడ సదా శబ్దం కనిపిస్తుందండి. ఓకేనా? ఓకేనండి. సో ఆ శబ్ద స్థానం షీయ ఆదేశం అయిపోయింది అన్నమాట. ఓకేనా? అందుకే ఈ సంవత్సరంలో ఈ సూత్రం ప్రకారంగా ఇది సిత్ సంబంధం అంట. ఈ షీయ ఆదేశం కావాలంటే కావాలి పక్కన సిత్ ఉండాలి. అందుకే సిత్ సంబంధి శబ్దాతు. ఇది ఇదాతు సిత్ సంబంధి ఏ షద్ది ధాతు. ఎందుకంటే పక్కన షప్పు షకారం గితీయేశం కాబట్టి అటువంటి సిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టే షద్ ధాతుకి ఏమవుతుంది? షద్ ధాతు స్థానంలో షీయ ఆదేశం అయిపోయింది. ఒకవేళ పక్కన షప్ ప్రత్యయం అంటే షకారం ఇతి చేయకపోతున్నా ఈ పాగ్రాత్మం వచ్చేసి షీయ ఆదేశం చేయలేదు. కానీ సిత్ సంబంధి అంటే షకారాన్ని నిమిత్తం చేసుకునే ఈ షద్ ధాతుకు షీయ ఆదేశం అవుతుంది. ఏం చెప్పాను? షద్ ధాతు స్థానంలో షీయ ఆదేశం ఎలా వస్తుంది? షప్ ప్రత్యయాన్ని పక్కన ఉండే షప్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకునే వస్తున్నమాట. అంటే షకారం ఇతి సంధ్యక వర్ణాన్ని నిమిత్తం చేసుకునే షీయ ఆదేశం అవుతుంది. ఎక్కడైతే ఏ ప్రత్యయంలో అయితే షకారానికి ఇతి చేశామో అటువంటి షిత్ ప్రత్యయం ఉన్న చోట మాత్రమే ఉంటేనే అప్పుడు షద్ స్థానంలో షీయ ఆదేశం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి షప్ ఉంది కాబట్టి షీద ఆదేశం షీయ ఆదేశం అయిపోయింది. కాబట్టి షీయ ఆ త షీయ యా హలంతం కాబట్టి పక్కన షప్ కా కలిపేసే షీయ త చిత ఆత్మనే పదానం తేరేతుడి ఏ చేస్తే షీయతే. ద్వివచనంలో షీయేతే, బహువచనం షీయంతే. ఎలా వస్తుంది? సేమ్ ఇక్కడ షీయ తా ఉంది కదా, షీయ తాసిన షీయ ఆతా పెట్టుకుంటామండి. ఏమొస్తుంది? ఇక్కడ చూడండి షద్ షప్పు తా ఉంది కదా. ఇప్పుడు ఏమొస్తుంది? ద్వివచనంలో షద్
షప్పు తా స్థానం ఆతాం, తా ఆతాం జ ద్వివచనం వస్తుందండి. తా ఆతాం జ కదా, తా ఏకవచనము, ఆతాం ద్వివచనం. ఇక్కడ ద్వివచనం కాబట్టి ఆతాం తెచ్చుకుంటాం. ద్వివచనం తెచ్చుకుంటాము. ఆతాం ద్వేకయో ద్వివచనేక వచనే ప్రకారంగా ద్వివచనంలో ఆతాం ప్రత్యయం వస్తుంది. ఏకవచనంలో తా తెచ్చుకున్నాము, ద్వివచనంలో ఆతాం వస్తుంది. కాబట్టి షద్ షప్పు ఆతాం, ఆతాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆతోంగిత, ఏ గీత, ఆతోంగిత అనే సూత్రం ప్రకారంగా ఆతోంగితలో ఇది ఆతోంగిత ప్రకారంగా ఆతాంలో ఉండే ఆకారానికి ఈ ఆదేశం చేస్తుందండి. ఏం చేస్తుంది? ఈ ఆదేశం చేస్తుంది. ఆతాంలో ఉండే ఆకారానికి మాత్రం ఈ. ఇప్పుడు సి ఏ విధంగా ఆదేశం అయిపోయిందో అలాగా ఆతోంగిత గిత్ సంబంధి, గిత్ సంబంధి అనేది ఆతం అనేది గిత్ సంబంధి ఆకాదేశ స్థానే ఈ ఆదేశం భవతి. ఎందుకంటే ఆతం అనేది సార్వధాతుకం అపిత్ ప్రకారంగా అపిత్ సాధన గిత్వత్ అవుతుందండి. అపిత్ సార్వధాతుకం గిత్వత్. ఎందుకంటే ఆతాం ప్రత్యము అపిత్, పిత్ కాదు ఇది. అపిత్ సార్వధాతుకం సార్వధాతుకమే కానీ పకారం గిత్తి చేయలేదు. కాబట్టి అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. కాబట్టి ఆతోంగిత అనే సూత్రం వచ్చేసి ఈ ఆతాంలో ఉండే ఆకారానికి ఈ ఆదేశం చేసింది. అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? షద్ షబ్క ఆ, షబ్క ఆ ప్లస్ ఆతాంలో ఈయ్ తాం, ఈయ్ తాం. ఇప్పుడు లోపో వ్యోరు వలి అనే సూత్రం వచ్చింది. వలి పరత యకారస్య వకారస్య లోపో భవతి అంటుంది. ఇప్పుడు ఈ వచ్చింది కదా, సి ఏ విధంగా వచ్చిందా, ఈ వచ్చింది కదా. ఆ ఈలో ఉండే యకారానికి హలంత యకారానికి లోపో వ్యోరు వలి, వలి అంటే తాం ప్రత్యయం పక్క ఉంటే దానికి లోపం చేసింది. లోపం చేస్తే అప్పుడు ఏమైపోయింది మనకు? షద్ ఆ, షద్ ఆ ఈ తాం, షద్ ఆ ఈ తాం. షద్ దకార హలంత కదా, షబ్క ఆ కలిపేసాయి. షద్ అప్పుడు షబ్క ఆ కలిపేస్తే షదా అయిపోయింది. షదా ఈ తాం, షదా ఈ తాం. షదాలో ఉండే ఆకారము పక్కన ఈ ఏదైతే ఉందో ఆ ఈ కలిస్తే ఏ అయిపోతుంది. ఏమవుతుంది? ఆ ఈ కలిస్తే ఏ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? షయి షదా ఏతాం, సదా ఏతాం. ఇక్కడ మనం ష ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి షీము తెచ్చుకుంటాం ముందు. పాగ్రాద్మ దామ్నా దాన్ దిశ్యర్తి సదా సిదా ఆ ప్రకారంగా సూత్రం ప్రకారంగా సదస్థానం సీయ కూడా ఆదేశం వచ్చేసింది. అప్పుడు సీయ అయిపోయింది. సీయా ఈ తాం, సీయాలో ఉండే ఆకారము పక్కన ఆ ఈ కలిస్తే ఏ అయిపోయింది. సి ఏ తాం వచ్చేసిందా? సరే ఇది షద్ స్థానంలో షీ తెచ్చుకున్నామా? షీయ్, సీయ ఆ యా హలంతానికి పక్కన షబ్క ఆ కలిపేసాయి. సీయా అయిపోయింది పూర్తిగా. యా పక్కన ఈ ఉంది. ఏముంది? ఆ తాం స్థానంలో ఆ స్థానంలో ఈ వచ్చింది కదా, ఈ మిగిలింది మనకు. అనుమతి లోపల చేసుకుంటే ఈ మిగిలింది. కాబట్టి ఆ ఈ మధ్యన ఆది గుణ ప్రకారం గుణం చేస్తే ఏ అయిపోతుంది. సి ఏ తాం, సి ఏ తాం అలా వచ్చింది. సి ఏ తాం. ఇప్పుడు తాంలో ఉండేటువంటి ఆం భాగానికి టీ భాగానికి ఆత్మీయపదం కదా. టిత ఆత్మనే పదానాం టేరే. అచ్చుల్లో అంతిమ చేతి ఉంది, టీ సంధ్య అని పేరు. ఇక్కడ ఆతాంలో తాం ఉంది. అంతిమ చేతి తాంలో ఉండే ఆకారం, తాంలో ఉండే ఆకారం కాబట్టి దానికి టీ భాగం అంటే అంతిమచ్చ ఏదైతే ఉందో అది టీ అని పేరు. అంటే ఆ అంతిమచ్చు దాని పక్కన ఉండే మొత్తం సమూహం మొత్తం కూడా టీ సంధ్య కింద తీసుకుంటాం. ఆ సమూహం మొత్తం కూడా అంటే అంతిమచ్చు కనిపించదో అంటే అంతిమచ్చు అదే ఉండదన్నమాట. అటు అంతిమచ్చుకు సహాయంగా ఉండే హల్వాదిగా ఏవైతే మొత్తం సముదాయం మొత్తము టీ సంధ్య అయిపోతున్నాం. అందుకే తాంలో ఉండే ఆం భాగానికి టీ భాగానికి ఏమైపోతుంది? ఏ కాలం అయిపోతుంది. అప్పుడు తా హలంతం ఉంటుంది, పక్కన ఏ కలిపితే తే అయిపోయింది. అందుకే షీ ఏ తే అనే రూపం సిద్ధించింది మనకు. తాంలో ఉండే ఆంకు ఏ చేస్తే తా హలంతం అయిపోతుంది, పక్కన ఏ. తా హలంతానికి ఏ కలిపితే తే అయిపోయింది. షీ ఏ తే. ముందు షయీలో ఉండేటువంటి షియా ప్లస్ ఈ యా ప్లస్ ఈ కలిసి ఏ అయిపోయాం. సి ఏ తే అనే రూపం సిద్ధించింది మనకు. అలాగే సి అంతే, సి అంతే ఉంది. ఇక్కడ కూడా షప్పు సద్దు ఇక్కడ డ్యూస్ లో ఆతం తీసుకున్న బోసంలో తా ఆతం జా వస్తుంది. ఏమొస్తుంది?
ఝా వస్తుంది. ఈ ఝాకి జోంతహ ప్రకారంగా అంత ఆదేశం అవుతుంది. షద్ షబ్క ఆ తా ఝ తా ఆతాం ఝ బహువచనం వచ్చి ఝ వచ్చింది. ఆ ఝ స్థానంలో జోంతహ ప్రకారంగా అంత ఆదేశం అవుతుంది. అంత ఝాలో ఉండే ఆ కలితే అంతా అయిపోయింది. ఏమైపోయింది? అంతా అయిపోయింది అన్నమాట. మళ్ళా షప్ ఉంది కాబట్టి షద్ స్థానంలో సి ఆదేశం అవుతుంది. సీయ అంత కిత ఆత్మనే పద అంటే ఏదో సీయ అంతే. అతో గుణే ప్రకారంగా ఏకాదం చేసి పరూపం చేస్తే సి అంతే అనే రూపమును సిద్ధిస్తుందండి. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. తో అటువంటి షిత్ సంబంధి ఏ షిత్ ప్రత్యయ నిమిత్తం చేసుకొని శబ్దాతుకు షిత్ ఆదేశం అయిందో అటు షిత్ సంబంధి ఏ ధాతు అయితే ఉందో అటువంటి ధాతు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పిందండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? అస్తువా? 3 రూపాయలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం రూపాయలు ఎలా వచ్చిన అర్థమైందా? స్పష్టమైందా? జీ పార్వతి గారు. గురువు గారు, జీ దీని రికార్డ్ రేపు మార్నింగ్ టైంలో పెడితే గనక మాకు టైం ఉంటుందండి. ఇది రాసు ఏం పెట్టాలి మీకు? ఇది ఏ అర్థం కదండి? అర్థం కాలేదు కాదు, మళ్ళీ ఇది రికార్డు వినటానికి. రికార్డింగ్ మీకు వచ్చేస్తుందండి. ఇంకా రేపు వచ్చేస్తుందండి. ఇది డౌన్లోడ్ చేస్తే రేపు వచ్చేస్తుంది. అంటే ఆదివారం నాడు కొంచెం లేట్ గా పెడుతున్నారు, లేకపోతే సోమవారం పెడుతున్నారు. సో ఆదివారం అట్లా. టైం వేస్ట్ అయిపోతుంది. కొంచెం అది మాకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇది రిక్వెస్ట్ మాత్రమే. జీ ఓకే అండి. లేకపోతే నీకు ఆడియో పంపిస్తాను. అది యూట్యూబ్ రాకుండా ఆడియో ఒకటే పంపిస్తాను మీకు. చాలా సంతోషం అండి. ఓకే అండి. ఓకేనా? సరే అండి. ఓకే, నేను పంపిస్తాను. మీరు ఒకసారి నాకు మళ్ళీ ఫోన్ చేయండి పగులు. అలాగే ఎప్పుడు వెనక్కి పంపిస్తాను. అలాగే. సో ఈ రకంగా మనము చూసామండి. రెండోది ఆతాం ఎలా వచ్చాయి? సీయతే, ఇది ఓకే. సీయేతే, సీయంతే, అది అర్థమైంది కదా. ఆతాం ఆతోంగిత అని సూత్రం ఆతాం నుండి ఆకి ఈ చేస్తాము. అందుకే మనకు సీయేతే రూపం వచ్చిందన్నమాట. ఇలా ఉంటుంది. జస్ట్ చూపిస్తాను. ఇది రూపం కాదు, సూత్రం చెప్పారు. అదేమిటంటే అజ్జన గమాం సని, అజ్జన గమాం రాసింది. అజ్జన గమాం సని ఇలా వస్తుంది. ఇది అజంత ధాతువుకు, హన్ ధాతుకి, గమ్ ధాతుకు దీర్ఘం చేస్తున్నాం. ఇక్కడ అజంత ధాతు కాబట్టి శృదు ధాతులు అజంతం కాబట్టి మనం దీర్ఘం చేసాం. శృవు అయిపోయింది. ఓకేనా? ఒకసారి ఇది మళ్ళీ చదవరండి. అజ్జన గమాం. అజ్ అంటే అచ్చు ప్లస్ హా. అచ్చు పక్కన హా ఉంటే హా జాగా మారిపోయిందన్నమాట. అందుకే అజ్జన గమాం. అచ్చు ప్లస్ హన్ సంధి వల్ల అజ్జన గమాం. అజ్జన గమాం, అజ్జన గమాం విడిపోతుంటే అచ్చు హన్ గము, దాన్ని అజ్జన గమాం సని అని చెప్పుకుంటాం. దీంతో అజంత ధాతువు ఏ ధాతుకు అంతిమంలో అచ్చు ఉంటుందో దానికి దీర్ఘం చేసేస్తాము. దీనివల్ల ఏ దీర్ఘం అవుతుంది? శృదు ధాతులో హ్రస్వం అన్నమాట. అలా ఉంది. దానికి దీర్ఘం చేసింది. దీర్ఘ ఊ వేసింది. హ్రస్వు కానీ దీర్ఘ కానీ శృ చేసింది అన్నమాట. శృ అయింది. ఆ దీర్ఘం మళ్ళీ అభ్యాసంలో మళ్ళీ హ్రస్వం అయిపోతుంది. అభ్యాసం పక్కన ధాతు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకే శృ శృతి అంటాం. ఇంకా అండి ఓకే. నెక్స్ట్ మ్రియతే లుంగ్ లింగోశ్చ అనేది మన రేపు చెప్పుకుందాం లేండి. ఇది సూత్రం విశాలంగా ఉంది కొంచెం. సో నిన్న మనము ఓకే చదువు చెప్పుకున్నాము. అస్తు. సో ఈ రకంగా మనకు మనం ఈరోజు నా నోజ్జ అని సూత్రం నిషేధార్థంలో ఉంది. జ్ఞాధాతుకు ముందు అనుపసర్గం ఉంటే ఆత్మీయపదం కాదు.
అదేవిధంగా ప్రతి ఆంగ్ ఉపసర్గం ఉన్నటువంటి శృ ధాతు చేత కూడా ఆత్మీయ పదం రాదు అని చెప్పి నిషేధించింది. అందుకే సామాన్యంగా పరస్మ పదం చేసుకున్నాము. నెక్స్ట్ సదేహిష్ట అనే సూత్రం వచ్చేసి చిత్ సంబంధి ఏదైతే ధాతువు ఉందో అటువంటి ధాతునకు ఆత్మనే పదం వస్తుంది. చిత్ సంబంధితే ఏ శత్ ప్రత్యయాన్ని సకాలిత్ అయ్యేటువంటి శత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని షద్ధాతుకు షియ్ ఆదేశం అయిపోయిందంట. శత్ సంబంధి కాబట్టి చిత్ సంబంధి షద్రి సాధన ధాతువు చేత కూడా ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. అదేవిధంగా షీయతే షీయతే షీయంతే రూపాలు కూడా మనము చూసామండి. కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు ఇంకేదైనా సందేహాలు చెప్పండి, ఇదంటే మనం రేపు చెప్పుకుందామండి. వ్యక్తిగతంగా ఎవరికైనా సందేహాలు ఉన్నా ఇవే కాకుండా ముందు పాటలు కూడా ఏమైనా సందేహాలు చెప్పుకోవచ్చు, అడగవచ్చండి. అస్తు ఇక్కడ మనకు షీయత్లో ఒకటి ఆతో గీత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆతో గీత ఈ సూత్రం అండి. ఇది ఈ చేస్తుంది ఈ చేస్తుంది ఎవరికి ఆతాంలో ఉండే ఆకి మాత్రం ఈ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ ఈకే లోపో వేదవళి ప్రకారంగా ఈ యకారానికి లోపం తాం పక్కన ఉంది కదా, ఆ తాంలో తాం పక్కన ఉన్న వలి ప్రత్యయం పక్కన ఉంది, అందుకే ఈ పోయింది. తర్వాత ఇక్కడ మనకు షప్క ఆ ఉంది కదా, ఆ షప్క ఆ ప్లస్ ఈ కలిస్తే షే అయిపోయినమాట. అది ఇక్కడ అంటే మళ్ళీ షప్ పక్కన ఉంది కదా, శత్రు ధాతుకే షీ ఆదేశం అయిపోతుంది. షీయ్ షప్క ఆ ఈ షీయ ఆ ఈ షీయేతే అయిపోయింది. ఆ ఈ కలిసి ఏ అయిపోయింది షీయే. తాలో ఉంటే అకానికి విభాగానికి వేస్తే షీయేతే, అదే పౌరుషం షీ అంతే. అదేవిధంగా అర్థం చేసుకోవాలి. అస్తు ఈ రకంగా మనం ఈ రూపసిద్ధి చూసాము. అస్తు మంత్రపాఠ. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. 61వ సూత్రం. మ్రియతే లుంగు లింగోశ్చ. మ్రీ ధాతు చేత కూడా లుంగుల కాలంలో లింగుల కాలంలో కూడా ఎలా ఉంటుంది, ఇది ఆత్మీయపదం అవుతుందని చెప్తుంది. అది మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే. ధన్యవాదः మహోదయ. నమస్కారం మహోదయ. హరి ఓం.